హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. ఈజీ అండ్ టేస్టీ వెజిటేబుల్ పలావ్ ఏ విధంగా చేసుకోవాలో ముందుగా మనం ప్రాసెస్ చూసేద్దామండి. మీతో ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోండి. నేనైతే కన్నా బీన్స్, క్యారెట్, పొటాటో తీసుకుంటున్నాను. ఒక కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు ఈ విధంగా వేపుకోవాలన్నమాట. వెజిటేబుల్ పలావ్కి మనకు కావాల్సింది మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఒక 10, కొత్తిమీర గుప్పెడు, పుదీనా గుప్పెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా మనము సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఒక 2 కాల్స్ ఇస్తే సాఫ్ట్ అయిపోతుంది. మిక్సీ పట్టాక చూడండి ఈ విధంగా పట్టుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఇది యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఆనియన్స్ అయితే లాస్ట్ లో వేస్తున్నాను. ఈ విధంగా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ అనేది బాగా వేగాలన్నమాట. ఒక 3 నుంచి 4 నిమిషాలు వేగిన తర్వాత బీన్స్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేపుకోవాలి బీన్స్ ని. ఈ విధంగా ఆయిల్ లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయన్నమాట. క్యారెట్ కూడా ఈ విధంగా వేసుకొని 2 నిమిషాలు వేపుకోవాలి. తర్వాత అలానే పొటాటో కూడా ఇందులోకి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ విధంగా వేపుకోవాలి బాగా. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ని. వేపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, రాళ్ళ ఉప్పు. ఈ విధంగా రాళ్ళ ఉప్పు ఈ స్టేజ్లో వేస్తే తొందరగా మగ్గుతుంది అనమాట. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టాను. ఈ విధంగా 3 గ్లాసులు తీసుకుంటున్నాను. 3 గ్లాసులు తీసుకున్నాను. ఈ విధంగా హాట్ వాటర్ వేసుకోవాలి. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసులు తీసుకున్నాను. ఇదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ 3 గ్లాసులు వేసుకున్న తర్వాత బాగా మనకి వేడెక్కాలన్నమాట. వాటర్ బాగా ఉడకాలి ఎసురు వచ్చేంత వరకు. ఎసురు కాగుతుంది కదండి, బాగా ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఆనియన్స్ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయిల్ లో లైట్ గా డీప్ ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ స్టేజ్ లో వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెట్టుకున్న రైస్ కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అనమాట. అయినా హోమ్ మేకర్స్ అయినా ఎవరైనా కానీ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. క్లోజ్ చేసేసి ఇప్పుడు ఒక విజిల్ వస్తే చాలండి, బ్రహ్మాండమైన పలావ్ రెడీ అయిపోతుంది. వెజిటేబుల్ పలావ్ లేకి ఈ రైతా ఏ విధంగా చేసుకోవాలో ముందుగా ప్రాసెస్ చూసేద్దాం. కర్డ్ అయితే నేను 250 ml తీసుకుంటున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. 4 మిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రైతా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్ పలావ్ లేకి రైతా అనేది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. డూ ఫాలో మై ఛానల్ మోర్ టేస్టీ రెసిపీస్ వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒక విజిల్ వస్తే చాలండి. తర్వాత స్టీమ్ వెళ్ళిన తర్వాత మూత తీసుకొని చూసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది వెజిటేబుల్ పలావ్. ఎంతో బ్రహ్మాండంగా వెజిటేబుల్ పలావ్ చూడండి మనకి చాలా అంటే చాలా పువ్వుల్లాగా వచ్చింది. ఈ విధంగా చూడండి మిక్స్ చేస్తుంటేనే. మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈజీ అండ్ టేస్టీ వెజిటేబుల్ పలావ్. Subscribe for more recipes.